ఇప్పుడు చాలా ప్రమాదాల్లో ఒక నలుగురు, ఐదుగురు వ్యక్తులు ఒక మనిషి మీద పడిపోయినప్పుడు కూడా పొట్టలో నరాలేమన్నా చిట్లిపోతూ ఉంటాయా సార్? యాహ్! దానివల్ల కూడా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందా? డెఫినిట్‌గా ఏమవుద్దంటే ఎప్పుడన్నా ఇంజ్యూరీ అయినప్పుడు బ్లీడింగ్ అవుతుంది. మనకు పైకి తెలీదు. కొంతమంది పేషెంట్లు వస్తుంటారు హాస్పిటల్‌కి. డాక్టర్ గారు ఇలాగా గట్టిగా పొట్టకి దెబ్బ తగిలింది, లారీ గుద్దింది, ఇలా స్కూటర్ పడిపోయింది, నేలకి హ్మ్, తగిలింది అంటారు. వచ్చినప్పుడు బాగానే ఉంటాడు. ఆ టైంలో చాలా అలర్ట్‌గా ఉండాలి. అంటే ఇప్పుడు ఈ ఏటీఎల్ఎస్ రావడం వల్ల ఏంటంటే, ఈ ట్రామా లైఫ్ సపోర్ట్ అని చెప్పేసేసి చాలా వరకు ట్రాజడీస్ జరగడం లేదు కానీ, ఒక 20 సంవత్సరాల క్రితం ఈ అడ్వాన్స్ టెక్నాలజీ రాకముందు, దీని గురించి ఓరియంటేషన్ లేనప్పుడు, పేషెంట్లు వచ్చినప్పుడు బాగానే ఉండేవారు. బీపీ అంతా బాగుండేది. ఒక్క గంట అయ్యేటప్పటికి బీపీ కంప్లీట్‌గా డౌన్ అయిపోయింది. అంటే ఏంటి లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుందనమాట. అంటే లోపల ఉండే విసరా అంటాం. విసరా అంటే మన ప్లీహామ్ కావచ్చు, కాలేయం కావచ్చు, కిడ్నీ కావచ్చు, బ్లాడర్ కావచ్చు, ఇంజరీస్ అవుతాయన్నమాట. అలా విధంగా మీకు లంగ్స్, ఈ థొరాసిక్ ఇంజరీస్ అంటాం. ఈ లంగ్స్‌లో కూడా ఏమవుద్దంటే, ఆ లంగ్ చిరిగిపోతుంది లోపల. చిరిగినప్పుడు చాలా దానికి లంగ్‌కి బ్లడ్ సప్లై చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకేంటంటే మనం తీసుకునే ఆక్సిజన్ అంతా కూడా లంగ్‌లోకి వెళ్తుంది. ఆ లంగ్‌లోంచి ఈ బ్లడ్ అంతా వెళ్తుంది కాబట్టి, ఆ లంగ్‌కి బాగా ఎక్కువ బ్లడ్ సప్లై కావాలి కాబట్టి బ్లీడింగ్ చాలా ఎక్కువ అవుతుంది. రక్తనాళాలు చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి కొంతమంది పేషెంట్‌లకి యాక్సిడెంట్ అయినప్పుడు బ్లంట్ ఇంజరీ చెస్ట్ అంటాం. పేషెంట్ మామూలుగా ఉంటాడు. ఊపిరి తీసుకోవడం కొంచెం కష్టపడతా ఉంటాడు.